రాయలసీమ రతనాల సీమ ఇది చరిత్ర, ఉద్యాన సీమ ఇది వర్తమానం, రక్షణ సీమ ఇది భవిష్యత్. ఇరిగేషన్, హార్టికల్చర్, స్పేస్, డ్రోన్, సోలార్, విండ్ ఎనర్జీ వంటి రంగాల్లో దూసుకెళ్తున్న రాయలసీమ డెవలప్మెంట్ జర్నీలో మరో కీలక రంగం జతకాబోతుంది. ఇకపై రాయలసీమ దేశ రక్షణ రంగంలోనూ తన ముద్రను వేయబోతుంది. ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ డిఫెన్స్ ప్రాజెక్టుకు ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అలాగే డిఆర్డీఓ సంస్థలు సంయుక్తంగా ఏర్పాటు చేయబోతున్నాయి. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు భూమి పూజ చేయబోతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ కూడా పాల్గొనబోతున్నారు. 15,803 కోట్లతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే రూపొందించుకోబోతున్నారు. ఇది భారతదేశపు మొట్టమొదటి 5th జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్ట్. ఇందులో స్టెల్త్ టెక్నాలజీ, ట్విన్ ఇంజిన్ సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, అలాగే అత్యాధునిక ఏవియేషన్ వంటి హంగులతో యుద్ధ విమానాలను అభివృద్ధి చేయబోతున్నారు. ఇక యుద్ధ విమానాలను పుట్టపర్తిలోనే అభివృద్ధి చేయడంతో పాటుగా టెస్టింగ్ లో కూడా చేపట్టేలా ప్రాజెక్టుకు రూపొందించారు. ఇక ఈ ప్రాజెక్టు ద్వారా సుమారుగా 7,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. అలాగే ఈ ప్రధాన ప్రాజెక్టుకు అనుసంధానంగా వచ్చే ఇతర యూనిట్ల ద్వారా లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు. జగదీష్. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కేంద్రంగా ఈ రోజు యుద్ధ విమానాల శ్రమకు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం జరిగింది. రాయలసీమ ప్రాంతాన్ని రక్షణ రంగంలో యుద్ధ విమానాల ప్రాజెక్టు ఈ పరిశ్రమలో ఇక్కడ ప్రాంత ప్రజలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగా దాదాపు 650 ఎకరాల్లో ఈ యుద్ధ తో పాటు టెస్టింగ్ యూనిట్ కూడా ఇక్కడే ప్రారంభిస్తున్నారు. ఏఎన్ బ్యాట్ కింద 15,503 కోట్లతో ఈ థ్యాంక్ యూ జగదీష్.